అందరికీ నమస్కారం. తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. సో మార్కెట్లో ఒక పెద్ద సంచలనం. మీషో ఐపీఓ ఫైనల్గా క్లోజ్ అయిపోయింది. ఇన్వెస్టర్లైతే నిజంగా ఎగబడ్డారనే చెప్పాలి. మరి ఈ ఫైనల్ నంబర్స్ ఏం చెప్తున్నాయి? అసలు ఈ అంకెల వెనకున్న కథేంటి? పదండి వివరంగా చూసేద్దాం. మనందరికీ తెలిసిందే, మీషో ఇండియాలో చాలా వేగంగా ఎదుగుతున్న ఒక కామర్స్ ప్లాట్ఫామ్. వాళ్ళ ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు ఎంతలా ఎదురుచూశారంటే అసలు డిమాండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ నంబరేంటో చూద్దామా? 81.76 రెట్లు అక్షరాలా నిజం. అంటే కంపెనీ అమ్మాలనుకున్న ప్రతి ఒక్క షేర్కు దాదాపు 82 షేర్ల కోసం అప్లికేషన్లు వచ్చాయన్నమాట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో మీషోపై ఏ రేంజ్లో అంచనాలున్నాయో. సరే, ఈ 82 రెట్ల డిమాండ్ బాగానే ఉంది. కానీ ఇది ఎక్కడ్నించొచ్చింది? చిన్న ఇన్వెస్టర్లా లేకపోతే పెద్ద పెద్ద సంస్థలా? ఆ బ్రేకప్ ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం. ఓకే, ఇక్కడే ఉందసలు మ్యాటర్. మీరు చూస్తే గనక పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు అంటే క్యూఐబీలు వామ్మో ఏకంగా 123 రెట్ల సబ్స్క్రైబ్ చేశారు. మరోవైపు మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి చూస్తే దాదాపు 20 రెట్ల డిమాండొచ్చింది. ఆ గ్యాప్ చూసారా? చాలా పెద్ద తేడా ఇది. జనరల్గా ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లని స్మార్ట్ మనీ అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో గుడ్డిగా పెట్టరు, పూర్తి రీసెర్చ్ చేసి కంపెనీ ఫ్యూచర్ని అంచనా వేసి ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు 123 రెట్లు ఆసక్తి చూపించారంటే అది మీషో భవిష్యత్తు మీద మార్కెట్కి ఎంత బలమైన నమ్మకముందో చూపిస్తోందన్నమాట. డిమాండ్ ఎంతున్నా కూడా షేర్ల పంపిణీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. క్యూఐబీల నుంచి 123 రెట్ల డిమాండొచ్చినా వాళ్లకి కేటాయించింది కేవలం 55% షేర్లే. అలాగే రీటైల్ ఇన్వెస్టర్లకు 18% వాటా ఉంది. అందుకే డిమాండ్ ఎక్కువై అలాట్మెంట్ దొరకడం చాలా కష్టమైపోతోంది. రైట్, డిమాండ్ అయితే సూపర్ ఉంది. కానీ అందరి మదిలో ఉండే అసలు ప్రశ్న ఒక్కటే, లిస్టింగ్ రోజున ధర పెరుగుతుందా? దీన్ని అంచనా వేయడానికి మనకొక చిన్న క్లూ ఉంది. అదేంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం, సింపుల్గా జీఎంపీ అంటాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రే మార్కెట్ అనేది ఒక అనఫీషియల్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఐపీఓ షేర్లు ఇంకా లిస్ట్ అవ్వకముందే వాటిమీద బెట్టింగ్లు జరుగుతుంటాయి. ఈ ప్రీమియం బట్టి మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉందా నెగటివ్గా ఉందా అనేది మనం అంచనా వేయొచ్చు. ఇప్పుడొక చిన్న లెక్క చూద్దాం. కంపెనీ ఒక్కో షేర్ను 111 రూపాయలకు ఇస్తోంది. గ్రే మార్కెట్లో దానిమీద అదనంగా 39 రూపాయల ప్రీమియం నడుస్తోంది. సో ఈ రెండింటినీ కలిపితే లిస్టింగ్ రోజున షేర్ ధర సుమారు 150 రూపాయల వరకు ఉండొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. అంటే ఒకవేళ అలాట్మెంట్ దొరికితే లిస్టింగ్ రోజునే సుమారు 35% లాభం వచ్చే అవకాశం ఉందని ఈ జీఎంపీ మనకు సూచిస్తోంది. అందుకే ఈ ఐపీఓకి ఇంత క్రేజ్. లిస్టింగ్ లాభాల అంచనా బాగుంది, అంతా బానే ఉంది. కానీ అసలు అలాట్మెంట్ దొరికితే కదా ఈ లాభాలన్నీ. ఇంత కాంపిటీషన్లో షేర్లు దక్కించుకునే అవకాశాలు ఎంతవరకున్నాయో ఇప్పుడు ఒక రియాలిటీ చెక్ చేద్దాం. సో అందరి ప్రశ్న ఇదే, అసలు మన ఛాన్స్ ఎంత? లెక్కలేం చెప్తున్నాయో చూద్దాం. ఈ ఫైనల్ అలాట్మెంట్ మ్యాట్రిక్స్ చూస్తే మనకు పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. ప్రతి కేటగిరీలో పోటీ చాలా చాలా తీవ్రంగా ఉంది. ఇక షేర్లు దక్కించుకోవడమనేది పూర్తిగా అదృష్టం మీదే ఆధారపడి ఉంది. ఈ నంబర్లు చూస్తే మనకొక క్లారిటీ వస్తోంది. రీటైల్ కేటగిరీలో అయితే ప్రతి 15 మందిలో కేవలం ఒకరికి మాత్రమే షేర్లు దొరుకుతాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్మాల్ హెచ్ఎన్ఐల కన్నా అంటే 30లో ఒకరికి, బిగ్ హెచ్ఎన్ఐలకు అవకాశాలు బెటర్గా ఉన్నాయి, 8 మందిలో ఒకరికి. దీనికి కారణం అలాట్మెంట్ ప్రాసెస్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన రూల్స్. సరే, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక లిస్టింగ్కు ముందు ఏం జరగబోతోందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆ ముఖ్యమైన తేదీలేంటో తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. డిసెంబర్ 8న అలాట్మెంట్ ఫైనల్ అవుతుంది. అంటే షేర్లొచ్చాయా లేదా అనే తెలిసిపోతుంది. ఒకవేళ షేర్లు రాకపోతే టెన్షన్ పడకండి, డిసెంబర్ 9న డబ్బులు రీఫండ్ అయిపోతాయి. ఒకవేళ షేర్లు అలాట్ అయితే అభినందనలు, అదే రోజు మీ డీమ్యాట్ అకౌంట్లోకి షేర్లు క్రెడిట్ అవుతాయి. ఇక ఫైనల్గా అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే లిస్టింగ్ డే, అది డిసెంబర్ 10న. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం చెప్పుకున్న తేదీలన్నీ టెంటేటివ్ మాత్రమే. ఏవైనా అనుకోని కారణాల వల్ల చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఏ మార్పున్నా అధికారికంగా ప్రకటిస్తారు. ఓవరాల్గా చూస్తే మీషో ఐపీఓకి వచ్చిన ఈ రెస్పాన్స్ ఒక్క విషయం స్పష్టంగా చెప్తోంది.
ఇండియన్ టెక్ కంపెనీల భవిష్యత్తు మీద ఇన్వెస్టర్లకు నమ్మకం బాగా పెరుగుతోంది. మరి దీని తర్వాత రాబోయే పెద్ద ఐపీఓ ఏది? ఇలాంటి ముఖ్యమైన విశ్లేషణలు ఏమాత్రం మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం.